ప్రభైన యేసుక్రీస్తు నామములో మీకును మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయ్యున్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండినవాడే దేవుని యందు నిలిచినవాడై ఉన్నాడు. దేవుడు వాని యందే నిలిచి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు మనకి ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుడై ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా మన యందు నిలిచిన వాడై ఉండాలంటే బైబుల్ చెప్తున్న సంగతి ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనము ప్రేమ యందు నిలిచిన వారై ఉండాలి. అందుకని అక్కడ అంటాడు, ప్రేమను ఎరిగిన వారై దాన్ని నమ్మిన వారైతే దేవుని ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండిన వాడే దేవుని యందు నిలిచి ఉంటాడు. దేవుని యందు నిలిచిన వాడే దేవునితో నిలిచి, దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. ఈరోజు దేవుడు నీతో నిలిచి ఉండాలి అనంటే ప్రేమ యందు నిలిచి ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని సన్నిధిలో వ్యర్థుడే అని రాయబడింది. అర్థమైందండి. పాత నిబంధనలో వాక్యం చెప్తున్న మాటలో మందసములో మరి 3 ఉపకరణములు ఉన్నాయి. ఈ 3 ఉపకరణములలో మరి 2 రాతి పలకలు, 2 అహరోను చేతికర్ర, 3 సువర్ణ పాత్ర కలిగిన మన్నా కలిగిన పాత్ర. ఈ 3టికి సాదృశ్యం ఏంటంటే, 1 విశ్వాసం, 2వది నిరీక్షణ, 3వది ప్రేమ. ఇందులో శ్రేష్టమైనది ప్రేమే. అంటే దేవుని మరి రాతి పలకలు, ఆజ్ఞ కలిగిన పలకలు, ఇవి ప్రేమకు సాదృశ్యం. న్యూ టెస్టిమెంట్లో అదే చెప్తున్నమాట. కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 1:23, పునాది మీద కట్టబడిన వారైతే స్థిరముగా ఉండి మీరు వీటినన్నిటినీ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టిని ప్రకటించబడినట్లు ఈ సువార్త వలన కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగునని పౌలును నేను ఆ సువార్త ప్రచురించుటకు పరిచారకుడనైతినని చెప్తాను. అంటే ఇక్కడ గమనించాలి, నిరీక్షణ కలిగిన వారమై ఈ సువార్త మనకు కలిగినటువంటి విషయంలో, నిరీక్షణ కలిగినటువంటి విషయంలో తొలగిపోకున్నట్లుగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మొదటిగా క్రీస్తు ప్రేమలో నిలకడగా ఉండేటువంటి అనుభవం విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండేటువంటి అనుభవం, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఇక్కడ విశ్వాసమందు నిలిచి ఉండాలి. రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చదివితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశింపగలము అయిన వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి మరి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూసారా, విశ్వాసములో మనము నిలిచిన వారమై ఉండాలి. మొదటగా ఉండవలసినది అదే. దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే, నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలంటే మొదటి భాగం ఏం చెప్తుందంటే విశ్వాసమందు నిలిచి ఉండాలి. విశ్వాసమును, నిరీక్షణ 2 విషయాలు అక్కడ దైవజనుడు చెప్తాడు. చాలామంది విశ్వాసం అంటారు, విశ్వాసమందు నిలిచి ఉండు. దేవుడు నీ యందు నిలిచి ఉండాలి. దేవుని యందు మనం నిలిచినటువంటి అనుభవం అదే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మీరు చదివితే 15వ అధ్యాయంలో 2వ అధ్యాయం 15వ వచనం, అయినను వారు బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధాత్మయందు నిలకడగా ఉండిన ఎడల, ఇదిగో ఇక్కడ మీరు చూస్తే వారే రక్షించబడతారు. ఎవరు రక్షించబడిన వారు?
ఆయన వారికి సుబుద్ధి కలిగినటువంటి విశ్వాసము, ప్రేమ, మనము నిరీక్షణ కలిగినటువంటి అనుభవంలో నిలకడగా ఉండిన ఎడల దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే బైబిల్ చెప్తున్నటువంటి సంగతిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాటలను బట్టి ఈరోజు మనము క్రీస్తునందు మనము నిలిచిన వారం. 1 ప్రేమ యందు నిలవాలి, 2 విశ్వాసమందు నిలవాలి, 3 నిరీక్షణ యందు మనము నిలవాలి. చూద్దాం, మన ఒక్క మాటలు మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథములో 1 అధ్యాయం 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల భూదిగంతము వరకు మీరు ఇదిగో తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉచ్చరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి స్థలములకు మిమ్మల్ని రప్పించదును. నీవు సేవించుచున్నది దేవుని సన్నిధిలో నిశ్చయముగా దేవుని యొక్క కార్యాలను సేవించే ప్రతి ఒక్కటి కూడా నువ్వు పొందుకుంటావు. బుధిగాంతం వరకు ఒకవేళ నిన్ను తోసివేసిన, లోకములో తోసివేసిన, తిరిగి మరలా నేను రప్పించి ఆ స్థలములోనికి రప్పించి సేవింతును గదా అని ప్రభు చెప్తున్నారు. ఈరోజు ప్రభువుని సేవించటం అంటే కొందరు డబ్బుల కోసమో, కొందరు పదవుల కోసమో, కొందరు ఈ లోకంలో ఏదో కావాల్సినవి కాదండి. మనము దేవుణ్ణి సేవించేది మన రక్షణ భద్రపరుచుకోవాలి. మన స్వాస్థ్యం పరలోకములో దాచబడి ఉంది. ఇక్కడ ఏదీ లేదు, ఏదీ కూడా కాదు. మన్నైనది వెనకటి వలె మన్నైపోవలసిందే. శరీరమైనది, ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని ఆత్మ కలిగినటువంటి అనుభవాల మధ్యలో నడుచుకునేటువంటి తలంపులు మనలో ఉండాలి ప్రియులారా. కాబట్టి లేఖనం చెప్తున్నటువంటి మాట, 1 విశ్వాసమందు నిలిచి ఉండాలి, 2 నిరీక్షణ యందు నిలిచి ఉండాలి, 3 ప్రేమ యందు నిలిచి ఉండాలి, 4వది మనం చదువుతున్నాం. దేవుడు చెప్పిన ప్రతి మాట యందు నిలిచి ఉంటే ఆయన మనతో నిలిచి ఉంటాడు, మనం ఆయనతో నిలిచి ఉంటాం. నీవు ఆయనతో, మనము మనతో ఆయన, ఒకరికొకరము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని బైబిల్ చెప్తున్న సంగతి. అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. ఎందుకంటే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, ప్రియులారా, మనం ఒకరినొకరము ప్రేమతోనూ ఎలాగో ప్రేమించేది దేవుని మూలముగా కలిగి ఉన్నదో, ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడిని దేవుణ్ణి ఎరుగును. ఎవరైతే నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడి ప్రేమను ఎరుగుతారు, దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటారు, దేవుని ప్రేమ యందు పరిపూర్ణత కలిగి ఉంటారు. నువ్వు దేవుని యందు నిలిచి ఉండు. దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో ఉన్నటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. మందసములో మరి సువర్ణ పాత్ర కలిగినటువంటి మన్నా పాత్ర ఉండాలి, అహరోను సిగురించి చేతికర్ర ఉండాలి, రాతి పలకలు కలిగినటువంటి ఆజ్ఞ కలిగిన పలకలు ఉండాలి. ఈ మూడిటికి సాదృశ్యం. మీరు చూడండి, ఒకగానొక సమయంలో ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు మందసములో మరి 2 రాతికి పలకలు తప్ప మరి ఏమీ లేదన్నట్లుగా రాయాలి. చాలామంది జీవితంలో ఈరోజు ఏదో దేవుని ప్రేమ, నాకు అన్ని బాగుంటే ప్రభువా నిన్ను ప్రేమిస్తా, నేను మొక్కుకుంటాను అంటారు. కానీ విశ్వాసము లేని ప్రేమ, నిరీక్షణ లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ నీలో ఉన్నదా? విశ్వాసముతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. నీ క్రీస్తునందు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన నీతో నిలిచి ఉంటాడు, నీవు ఆయనలో నిలిచి ఉన్న రుజువే ఈ అనుభవం. దేవుడు మనకు చెప్తున్న మాటలు. అట్టి విషయంలో నీవు, నీ కుటుంబం దేవునితో నిబంధన కలిగి నడుచుకో. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి మీలో నిలిచి ఉండాలి, మీలో ఫలించుతాను. ఎవరో ప్రేమ యందు నిలిచి ఉంటారో వారిలో నేను నిలిచి ఉంటానని విశ్వాసములో, నిరీక్షణలో, ప్రేమలో
ఆత్మీయతలో నాయన స్థిరపరిచి సహాయం చేసి మహిమపరచుకొని సహాయం చేయి. పరిశుద్ధాత్మిక కార్యములు మీ కృపలో జరిగించి పరిశుద్ధపరచు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబము మీలో నిలిచేటువంటి ధన్యత దయచేయి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.